నెక్స్ట్ చూసినట్లయితే సో రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరిస్తారని చెప్పారు కదా. సో మెజార్టీలు చూసాం. మెజార్టీలు చూసిన తర్వాత ఇప్పుడు మనము రాజ్యాంగ సవరణ బిల్లును రాద్దాం. ఓకే, రాజ్యాంగ సవరణ బిల్లు గురించి రాద్దాం. సో ఇప్పుడు మీరు ఏం రాయాలంటే రాజ్యాంగ సవరణ బిల్లును మనము ఏ సభలో అయినా సరే ప్రవేశపెట్టవచ్చు. అలాగే ఈ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టుటకు రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం లేదు. అనేది అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఏం రాస్తాం? సింపుల్గా రాయండి. ఓకే, రాజ్యాంగ సవరణ బిల్లును ఏ సభలో అయినా సరే ప్రవేశపెట్టవచ్చు, ఏదైనా లోక్సభలో అయినా సరే రాజ్యసభలో అయినా సరే. నెక్స్ట్ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టుటకు రాష్ట్రపతి ముందస్తు అనుమతి ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ ఇంకా మనం రాయాలనుకుంటే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రైవేటు సభ్యుడైనా సరే ప్రవేశపెట్టవచ్చు, లేదా మంత్రి అయినా సరే ప్రవేశపెట్టవచ్చు అని రాయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక విషయం కూడా రాయండి. నెక్స్ట్ ఏం రాస్తారు? పార్లమెంటు రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించిన తర్వాత దాన్ని ఎవరు పరిశీలనకు పంపిస్తారు? రాష్ట్రపతి పరిశీలనకు పంపిస్తారు. ఓకే, అయితే మీరు ఒక విషయం గమనించండి. ఏదైనా సరే ఒక బిల్లును పార్లమెంటు ఆమోదించిన తర్వాత అది రాష్ట్రపతికి పంపిస్తాం. అయితే పార్లమెంటు ఆమోదించిన బిల్లుల పైన రాష్ట్రపతి ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకోవచ్చు? 3 రకాలు. ఒకటేంటి? యాక్సెప్ట్ చేయొచ్చు, రెండోది రిజెక్ట్ చేయొచ్చు, మూడోది రీకన్సిడరేషన్ అంటే పునఃపరిశీలనకు కూడా పంపించవచ్చు. సో ఈ విధంగా పార్లమెంటు ఆమోదించిన బిల్లుపై రాష్ట్రపతి ఈ 3 రకాల నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆ బిల్లుకు ఖచ్చితంగా ఆమోదం తెలపాలి. రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆ బిల్లుకు ఖచ్చితంగా ఆమోదం తెలపాలి. ఎందుకు సార్ ఖచ్చితంగా ఆమోదం తెలపాలి? ఇక్కడ మీరు 3 నిర్ణయాలు తీసుకోవచ్చు అని చెప్పారు కదా, ఇక్కడేమో ఖచ్చితంగా ఆమోదించాలి అని చెప్తున్నారు కదా, ఈ కథ ఏంటి అని అడిగితే యాక్చువల్గా మనకి 1971లో 24వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేస్తారు. 24వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేయడం జరుగుతుంది. ఈ 24వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము ఏదైనా రాజ్యాంగ సవరణ బిల్లు అనేది రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే రాష్ట్రపతి ఖచ్చితంగా ఆ బిల్లుకు తన ఆమోదాన్ని తెలపాలి అని మార్పు చేయడం జరిగింది. ఓకే, సో ప్రస్తుతము రాజ్యాంగ సవరణ బిల్లు అనేది రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఏం చేయాలి? ఆమోదించాలి. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము? 24వ రాజ్యాంగ సవరణ చట్టం 1971 ప్రకారం. అదే ఇక్కడ రాయాలి. ఓకే, సో పార్లమెంటు ఆమోదించినటువంటి రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమోదించాలి. కారణము 1971లో చేసినటువంటి 24వ రాజ్యాంగ సవరణ చట్ట ప్రకారము రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ బిల్లుకు ఖచ్చితంగా ఆమోదం తెలపాలి. అయితే ఇక్కడ మీకు కొంతమందికి కొన్ని డౌట్లు వస్తాయి. అదేంటంటే సార్, రాష్ట్రపతి ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించాలి అని మీరు చెప్పారు కదా, ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు, అది క్యాజువల్గా చెప్తున్నా. సో రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమోదించాలని చెప్పారు కదా, అయితే ఎంత కాలంలోపు ఆమోదించాలి అనే కాలపరిమితి ఏమన్నా రాజ్యాంగంలో ఉందా సార్ అని మీరు అడగొచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా, రాజ్యాంగ సవరణ బిల్లే కాదు, ఏ బిల్లు అయినా సరే, అది సాధారణ బిల్లు కానీ, ద్రవ్య బిల్లు కానీ, ఆర్థిక బిల్లు కానీ, రాజ్యాంగ సవరణ బిల్లు కానీ, ఏ బిల్లు పైన అయినా సరే రాష్ట్రపతి ఇంతకాలంలోపు తన నిర్ణయాన్ని తెలపాలని రాజ్యాంగంలో ఎక్కడా కూడా రాయలేదు. కాల పరిమితి అనేది లేదు. ఓకే, మీరు అన్నట్టు నిజమే, రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ బిల్లుకు ఖచ్చితంగా ఆమోదం తెలపాలి, కానీ ఎంతకాలంలో తెలపాలి అనేది రాజ్యాంగంలో ఎక్కడా కూడా రాయలేదు. కాల పరిమితి అనేది లేదు, ఏ బిల్లుకు లేదు, ఈ బిల్లే కాదు. ఓకే, ఇక్కడ ఇది రాస్తే సరిపోద్ది. సో పార్లమెంటు రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించిన తర్వాత ఆ బిల్లును రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమోదించాలి. కారణము 1971లో చేసిన 24వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ బిల్లులకు ఆమోదం తెలపాలి. నెక్స్ట్ ఇంకా మరొక విషయం కూడా రాయొచ్చు. మరొక విషయం ఏం రాయొచ్చు అంటే, మీరు రాజ్యాంగ సవరణ బిల్లు పైన, అంటే రాజ్యాంగ సవరణ బిల్లును ఒక సభ ఆమోదించి మరొక సభ తిరస్కరించింది అనుకోండి. బేసికల్గా మనకి సాధారణ బిల్లు ఇలాంటివి ఉన్నాయి. ఒక సభ ఆమోదించి మరొక సభ తిరస్కరిస్తే అప్పుడు ఏమవుతుంది? మనకప్పుడు జాయింట్ సిట్టింగ్,
ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చా లేదా? చేసుకోవచ్చు. అయితే ఆర్టికల్ 368 ప్రకారము ఇక్కడ కింద రాయొచ్చు మీరు. ఆర్టికల్ 368 ప్రకారము రాజ్యాంగ సవరణ బిల్లుల పైన ఉమ్మడి సమావేశానికి అవకాశం లేదు. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. జాయింట్ సిట్టింగ్కి అవకాశం లేదు. బేసిక్గా మనకి జాయింట్ సిట్టింగ్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? ఏదైనా సరే ఒక బిల్లు పైన సందిగ్ధ పరిస్థితి ఏర్పడినప్పుడు, డెడ్ లాక్ సిచ్యువేషన్, ఏదైనా ఒక బిల్లు పైన సందిగ్ధ పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ సందిగ్ధ పరిస్థితి తొలగించడం కోసమే మనకి పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తాం. సందిగ్ధ పరిస్థితి అంటే ఏంటి? బిల్లును ఒక సభ ఆమోదించి మరో సభ తిరస్కరించినట్లయితే దాన్నే సందిగ్ధ పరిస్థితి, డెడ్ లాక్ సిచ్యువేషన్ అంటాము. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద జాయింట్ సిట్టింగ్? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద జాయింట్ సిట్టింగ్ అంటే టు రిజాల్వ్ ద డెడ్ లాక్ సిచ్యువేషన్. ఈ యొక్క బిల్లుల పైన ఏర్పడినటువంటి సందిగ్ధ పరిస్థితిని తొలగించడం కోసమే ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేస్తాం. అయితే ఇక్కడ మనకి ఆర్టికల్ 368లో ఏముంటుందంటే, ఆర్టికల్ 368 ప్రకారము రాజ్యాంగ సవరణ బిల్లులపైన ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు అనేది ఇక్కడ మీరు రాయాలి. ఓకే, వరుసగా రాసేయాలి. ఇప్పుడు మీకు వాడు అడిగిన ఫస్ట్ పాయింట్కి ఆన్సర్ అయింది. భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరిస్తారు అనే దానికి మీకు ఇందాక చెప్పింది ప్లస్ ఇప్పుడు చెప్పింది అంతా కూడా మీరు ఆన్సర్ రాయాలి. ఓకే, ఇలాంటి వదిలిపెట్టండి, ఇలాంటి మీకు అర్థం కావడానికే చెప్పా. ఓకే, ఇప్పుడు చెప్పిందంతా ఇక్కడ మీరు ఆన్సర్ రాయాలి. ఇది ఫస్ట్ పాయింట్కి ఆన్సర్. నెక్స్ట్ మరి రెండో పాయింట్ కూడా ఉంది మన క్వశ్చన్లో. రెండో పాయింట్ ఏంటి? పార్లమెంటు యొక్క రాజ్యాంగ సవరణ అధికారము కేంద్రం చేతిలో కీలుబొమ్మన అని అడిగారు. అంటే ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంటు భారత రాజ్యాంగాన్ని సవరిస్తుంది, ఎవరు దీన్ని కాదనట్లేదు. కానీ ఈ పార్లమెంటుకున్న రాజ్యాంగ సవరణ అధికారం అనేది కేంద్రం చేతిలో కీలుబొమ్మన, ప్లేయింగ్ టాయ్ అని అడిగాడు. నిజమా కాదో ఒకసారి చూద్దాం. సరే, ఇక్కడ మీరు గమనించినట్లయితే భారత పార్లమెంటు ఆర్టికల్ 368 ప్రకారం, భారత పార్లమెంటు ఆర్టికల్ 368 ప్రకారము భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ అంశాన్నైనా సరే, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ అంశాన్ని అయినా సరే సవరించవచ్చు. అయితే మనకి 1973లో కేశవానంద భారతి కేసు వస్తుంది. 1973లో మనకి కేశవానంద భారతి కేసు వస్తుంది. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పునిస్తుందయ్యా అంటే, భారత పార్లమెంటు తనకున్నటువంటి రాజ్యాంగ సవరణ అధికారాన్ని ఉపయోగించి భారత పార్లమెంట్లో ఉన్నటువంటి ఏ అంశాన్నైనా సరే ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్, ఏ అంశాన్నైనా సరే సవరించవచ్చు అని ఇచ్చింది. అయితే ఆ తీర్పునిస్తూ కింద ఒక మెలిక పెట్టింది. ఏం మెలిక అంటే, అయితే పార్లమెంటు తనకున్నటువంటి రాజ్యాంగ సవరణ అధికారాన్ని ఉపయోగించి రాజ్యాంగాన్ని సవరించుకోవచ్చు. అయితే పార్లమెంటు చేసేటటువంటి రాజ్యాంగ సవరణలు అనేటటువంటివి భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి బేసిక్ స్ట్రక్చర్, మౌలిక స్వరూపానికి భంగం కలిగే విధంగా ఉండరాదు అని చెప్పింది. ఓకే, సో ఆర్టికల్ 368 ప్రకారం భారత పార్లమెంటు రాజ్యాంగంలోని ఏ అంశాన్నైనా సవరించుకో, నేనేమి వద్దనట్లేదు. కానీ పార్లమెంటు చేసేటటువంటి ఈ రాజ్యాంగ సవరణలు అనేటివి భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి, బేసిక్ స్ట్రక్చర్కి భంగం కలిగించే విధంగా ఉండకూడదు అని చెప్పింది. అంటే ఇక్కడ పార్లమెంట్ యొక్క రాజ్యాంగ సవరణ అధికారం పైన ఒక లిమిటేషన్ అనేది కేశవానంద భారతి కేసులో పెట్టారు. అవునా కదా? సో సవరించుకోవచ్చు, కానీ మీరు చేసే సవరణలు అనేటివి మౌలిక స్వరూపానికి భంగం కలిగించే విధంగా ఉండకూడదు అని చెప్పి ఒక లిమిటేషన్ ఇక్కడ పెట్టింది. సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్ నుంచి కొంచెం పక్కకు వద్దాం. అయితే ఇక్కడ మీరు గమనించండి, అయితే మీరు బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే, ఈవెన్ కేశవానంద భారతి కేసులో కూడా బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పారు, కానీ సుప్రీంకోర్టు బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటో కూడా ఎవరూ చెప్పలేదు. అయితే నేను ఒక విషయం చెప్తాను, అది ఎక్కడైనా రాసుకోండి. బేసిక్ స్ట్రక్చర్ అంటే బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అర్థం, అంతే. భారత రాజ్యాంగం మౌలిక స్వరూపం అంటే ఏంటి? భారత రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణాలు అని అర్థం. ఓకే, దట్స్ ఇట్, దట్ ఈస్ ద డెఫినేషన్. మనకి కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు,
భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం అంటే ఏంటి, వాట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఈ డెఫినేషన్ రాయాలి. బేసిక్ స్ట్రక్చర్ మీన్స్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని రాయాలి. ఓకే సరే, 1973 కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందమ్మా, భారత పార్లమెంటు తనకు ఉన్నటువంటి రాజ్యాంగ సవరణ అధికారాన్ని ఉపయోగించుకొని భారత రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సరే సవరించవచ్చు. అయితే పార్లమెంటు చేసే ఈ రాజ్యాంగ సవరణలు భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి భంగం కలిగించే విధంగా ఉండరాదు అని చెప్పి ఒక లిమిటేషన్ పెట్టారు. బేసిక్ స్ట్రక్చర్ అనే ఒక లిమిటేషన్ పెట్టింది. అయితే సుప్రీంకోర్టు 1973లో కేశవానంద భారతి కేసు ఇచ్చినటువంటి తీర్పు ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వానికి నచ్చల. అయితే ఇందిరాగాంధీ ఏం చేశారంటే కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అతిక్రమించడం కోసం, ఓవర్ రైట్ చేయడం కోసము, ఓవర్ రూల్ చేయడం కోసము 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేశారు. ఓకే, కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అతిక్రమించడం కోసము ఇందిరాగాంధీ ప్రభుత్వం మరొక రాజ్యాంగ సవరణ చేసింది. అదేంటంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976. ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఆమె ఒక అంశాన్ని చేర్చారు, చాలా అంశాలను చేర్చారు. అందులో ఒకటి ఏంటంటే భారత పార్లమెంటు ఆర్టికల్ 368ని అనుసరించి చేసినటువంటి రాజ్యాంగ సవరణలను న్యాయ సమీక్ష చేయడానికి వీల్లేదు అని చెప్పింది. అంటే దానికి ఎవరో కూడా ప్రశ్నించడానికి వీల్లేదు అని రాజ్యాంగ సవరణ చేసి పెట్టింది. ఓకే, సో 42వ కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అతిక్రమించడం కోసము ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ చేసి ఒక అంశాన్ని ఏం చేశారు, ఏ అంశాన్ని చేర్చారంటే ఆర్టికల్ 368 ప్రకారము పార్లమెంటు చేసినటువంటి రాజ్యాంగ సవరణలను ఎవరో కూడా న్యాయ సమీక్ష చేయరాదు. జ్యుడిషియల్ రివ్యూ ఎవరో కూడా న్యాయ సమీక్ష చేయరాదు అంటే ఇంకెవరు దాన్ని ప్రశ్నించడానికి వీల్లేదని చెప్పి ఒక అంశాన్ని చేర్చారు. అయితే తర్వాత ఏమైందంటే ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 1980లో మినర్వా మిల్స్ కేసులో ఛాలెంజ్ చేశారు.